అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక ముఖ్యమైన హెయిర్ డై ఆయిల్ చూడబోతున్నాము. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో అందరికి ఒక పెద్ద సమస్య ఏందంటే తెల్ల జుట్లు. చాలా మందికి త్వరగానే తెల్ల జుట్లు వస్తున్నాయి. కారణాలు టెన్షన్, ప్రెషర్, డిప్రెషన్ కావచ్చు. అలాగే జంక్ ఫుడ్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంది చిన్నపిల్లలకి త్వరగానే తెల్ల జుట్టు రావడానికి. ఈ తెల్ల జుట్టు సమస్యని మనము పర్మనెంట్‌గా తొలగించుకోవాలి. అలాగే మన హెయిర్ అనేది బాగా లావుగా పొడువుగా పెరగాలంటే దానికి నేను మంచి సొల్యూషన్తో వచ్చున్నాను. మన స్ప్లిట్ హెయిర్స్ ఉంటాయి కదా, అవి కూడా మనము ఈజీగా మంచిగా మార్చుకోవచ్చు. దానికి మనము ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మనము రెగ్యులర్గా వాడాలి. ఇప్పుడున్న కాలంలో పిల్లలు ఎవరు ఆయిల్ వాడటం లేదు. వాళ్ళు ఇట్లా ఆయిల్ తయారు చేసుకుని వాడుతుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకోవడానికి 150 ml కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మనము ఇట్లాంటి హెయిర్ డై ఆయిల్ అనేది ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకి కంపల్సరీ వాడాలి. అప్పుడే వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం రాదండి. దీంట్లో ఫస్ట్ పౌడర్ నేను యాడ్ చేసుకోబోయేది ఏంటంటే హెన్నా పౌడర్ 1 స్పూన్. ఈ హెన్నా అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా బెనిఫిట్గా ఉంటుంది. మనం జస్ట్ హెన్నా వాడేటప్పుడు అయితే జుట్టులంతా బ్రౌనిష్ రెడ్గా ఉంటుంది. మనము దీంతో పాటు ఇంకొన్ని పొడులు యాడ్ చేసి మనము ఆయిల్ తయారు చేసుకొని వాడేటప్పుడు అయితే మన తెల్ల జుట్టులంతా బాగా నల్లగా మారిపోతుంది. ఇట్లాంటి ఆయిల్ పిల్లలకు కూడా వాడుకోవచ్చు. సో రెగ్యులర్గా మీరు వాడేటప్పుడు అయితే చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్గా నేను యాడ్ చేసేది ఉసిరికాయ పౌడరు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ ఉసిరికాయ పౌడర్ అనేది కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా సహాయపడుతుంది. తర్వాత నేను మందార పూలు పొడిలు వేసుకుంటున్నాను. మందార పూలు పొడిలు చాలా మంచి బెనిఫిట్గా ఉంటుంది. అలాగే బ్లాక్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. బ్లాక్ జీలకర్రని బాగా ఫ్రై చేసి మిక్సీకి వేసుకొని 1 స్పూన్ తీసి వేశాను. తర్వాత దీంట్లోకి 1½ స్పూను ఇండిగో పౌడర్ యాడ్ చేసుకున్నాను. లాస్ట్గా నేను టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నానండి. సో ఈ టర్మరిక్ పౌడర్ కూడా మన హెయిర్కి మంచి గ్రోత్ ఇస్తుంది. ఇప్పుడంతా ఈ మార్కెట్లో టర్మరిక్ ఆయిల్ కూడా ఎక్కువ దొరుకుతున్నాయి. మామూలు టర్మరిక్ పౌడర్ మనం వంటలో వాడుకుంటాం కదా, అది కాదు. మనం వాడాల్సింది ఏంటంటే పసుపు కొమ్ము తెచ్చుకొని బాగా దంచి పౌడర్ చేసుకొని జల్లెడ చేసి పెట్టుకోండి. ఆ పసుపు కొమ్ములు వాడుకోవాలి. అదే అండి మనం వాడుకోవాల్సిన పసుపు. మామూలు వంటకి యూజ్ చేసిన పసుపు అయితే కంపల్సరీ వాడకూడదు. ఇప్పుడు నేను అన్ని పొడిల్ని ఈ ఆయిల్ తోటి కలిపేసుకుంటున్నాను, బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు యాడ్ చేసాం కదా, దాదాపు మనము ఒక 6 ఇంగ్రీడియంట్ యాడ్ చేసాము ఈ ఆయిల్లోకి. దాంట్లో నేను ఇండిగో పౌడర్ గురించి ఏం చెప్పవస్తున్నానంటే ఇండిగో పౌడర్ అనేది చాలా మంది వాడేటప్పటికి హెయిర్ ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది, స్కాల్ప్లో అంటున్నారు, జలుబు చేస్తుంది, తలనొప్పిలు వస్తున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న విధానంలో ఇలా ఆయిల్లో బాగా బాయిల్ చేసి మీరు ఆ ఆయిల్ని రెగ్యులర్గా వాడుతూ వస్తున్నప్పుడు అయితే ఎట్లాంటి ప్రాబ్లం అస్సలు రాదు. ఇప్పుడు ఉన్న కాలంలో చిన్నపిల్లలు అస్సలు ఆయిల్ రుద్దుకోవడమే లేదు. సో వాళ్ళకి త్వరగానే జుట్టు సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. డాండ్రఫ్ కానీ స్ప్లిట్ ఎండ్స్ కానీ చాలా వస్తున్నాయి. మెయిన్గా మన జుట్టు బాగా రాలుతున్నాయి, అంటే బల్క్గా మనకు రాలుతుంటాయి. స్ప్లిట్ ఎండ్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ ఆల్సో డ్రైనెస్ వల్ల మనకు స్కాల్ప్లో ఇచ్చింగ్, డాండ్రఫ్ అట్లా చాలా ప్రాబ్లమ్స్ మన హెయిర్లోకి వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్ ఏంటంటే ఈ హెయిర్ డై ఆయిల్ అండి. ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడుతూ వస్తున్నప్పుడైతే మీరు మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, చాలా నల్లగా బ్లాక్గా ఉంటుంది. అలాగే చాలా పొడుగ్గా బాగా థిక్గా పెరుగుతుంది అన్నమాట. ఈ హెయిర్ డై ఆయిల్ ఫస్ట్ మనం అన్ని పొడులు పచ్చిగా యాడ్ చేసాం కాబట్టి, ఫ్రై చేయకుండా అట్టే యాడ్ చేసాం కాబట్టి
కొంచెం సౌండ్ వస్తుంది. అంటే పచ్చిగా ఉంది కాబట్టి, వెట్‌నెస్ ఉంది కాబట్టి ఆ సౌండ్ అంతా తగ్గిపోయి నొరగ వస్తది. ఆ నొరగ అంతా కూడా మంచిగా ఆగిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. సన్న మంటలోనే ఉంచుకొని మనము సిమ్‌లో ఉంచుకొని మనము ఐరన్ బాండిల్లో ఈ ఆయిల్ మనము కాస్తున్నాము. చాలా జాగ్రత్తగా కాసుకోండి. అట్లాగే నొరగలంతా తగ్గిపోయిన తర్వాత మన ఆయిల్ లైట్‌గా వేడెక్కి పొగ వస్తది. అదే అండి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ. అప్పుడు మనము ఆపేసుకోవాలి మన ఆయిల్‌ని. ఇప్పుడు మనము ఉన్న సిట్యుయేషన్స్ కాలంలో రెగ్యులర్‌గా అయితే మనము రోజు ఆయిల్ అప్లై చేసుకోలేకపోతున్నాము. అట్‌లీస్ట్ కనీసం వారానికి ఒక్కసారైనా ఈ హెయిర్ డై ఆయిల్‌ని మీరు అప్లై చేసి చూడండి. అప్లై చేయడం మాత్రమే కాదు, మసాజ్ కూడా ఇయ్యాలి మన హెయిర్‌కి. అప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ మనకు ఉంటదండి. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మనం మామూలు ఆయిల్ కన్నా కొద్దిగా మనం హెర్బల్ పౌడర్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు మన హెయిర్ డై ఆయిల్ అనేది తయారైపోయింది. ఈ హెయిర్ డై ఆయిల్ని నేను ఆపేసిన తర్వాత ఒక 2 డేస్ అట్లాగే ఈ బాండిల్లోనే ఉంచుకోబోతున్నాను. ఈ బాండిల్లోనే ఉంచుకోవడం వల్ల మనకు ఈ బాండిల్లో ఉన్న ఐరన్‌తో పాటు ఈ ఆయిల్ కూడా బాగా నాని మనకు మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తది. అట్లాగే మన హెయిర్ డై ఆయిల్ అనేది బాగా నల్లగా కూడా మారిపోతది. ఈ హెయిర్ డై ఆయిల్ మనం చేసేటప్పుడైతే కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో కరెక్ట్ అయిన హీట్‌లో పెట్టి చేసుకోవాలండి. లేదనగనక మనకు తొందరగా ఈ ఆయిల్ పాడైపోతది. వాసన వచ్చేస్తది. మనం వాడలేకపోతాం. సో, నేను చెప్తున్న విధంలో కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో మీరు పోయి ఆపేసుకోవాలి. మేము ఈ ఆయిల్ తయారు చేసుకొని అమ్ముతున్నాము. మీకు ఈ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. డీటెయిల్స్ పంపించండి. మేము మీ ఇంటికే మేము ఈ ఆయిల్‌ని పంపించేస్తాము. మీరే తయారు చేసుకోవాలని అనుకుంటే కూడా మేము చెప్పిన విధానంలో కరెక్ట్‌గా తయారు చేసుకొని వాడి చూడండి. ఇప్పుడు నేను పొయ్యి అయితే ఆపేసాను. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఆయిల్‌ని నేను ఒక 48 అవర్స్ అట్లాగే ఉంచుకోబోతున్నాను. 24 అవర్స్ కూడా ఉంచుకోవచ్చు, ఏం కాదు. అట్లా ఉంచిన తర్వాత మనము ఎలా ఉంది మన హెయిర్ డై ఆయిల్ అనేది నేను చూపిస్తాను. ఇలా మనం న్యాచురల్‌గా తయారు చేసుకొని వాడేటప్పుడు అయితే మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటదండి. ఆఫ్టర్ 48 అవర్స్ మన హెయిర్ డై ఆయిల్ అనేది చాలా మంచిగా నల్లగా తయారైపోయింది. ఈ హెయిర్ డై ఆయిల్ మనము వాడేటప్పుడు అయితే మన తెల్ల జుట్టంతా బాగా నల్లగా మారిపోతుంది. ఎట్లాంటి హెయిర్ సమస్య అయినా మనకు తొలగిపోతాయి. ఇప్పుడు మన బట్టతలలో కూడా మనము హెయిర్ పెంచుకోవచ్చు. చాలా బాగా మన హెయిర్ థిక్‌గా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్‌ని ఎలా వాడాలో నేను చెప్తాను. నైటే ఈ హెయిర్ డై ఆయిల్‌ని మీరు తలలో బాగా అప్లై చేసేసుకోండి. ఒక కవర్ పెట్టి కవర్ చేసేసుకోండి. పక్క రోజు ఉదయము మీరు మామూలు షాంపూ పెట్టుకొని బాగా కడుక్కోండి. అప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మన ఛానల్లోనే మైల్డ్ షాంపూ కూడా మనము తయారు చేసి వేసాం, వీడియోస్ అప్లోడ్ చేసాము. అలాంటి మీరు షాంపూ కూడా హెర్బల్ షాంపూ కూడా వాడుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా ఇలా నైటే అప్లై చేసుకొని ఉదయం మీరు షాంపూ పెట్టి కడుగుతూ వచ్చేటప్పుడైతే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. వారానికి ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి. రెగ్యులర్గా ఒక 6 మంత్ వాడినాక మాకు కమెంట్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. ఇట్లా మీరు ఇంట్లో తయారు చేసుకొని ఒక హెర్బల్ ఆయిల్ అయితే వాడుతూ ఉన్నారంటే ఎట్లాంటి హెయిర్ సమస్య అయినా మనకు అస్సలు రాదు. మీరు హ్యాపీగా హెల్దీగా మీ హెయిర్ని ఉంచుకోవచ్చు. ఈ వీడియో అయితే నచ్చిందంటే మన వీడియోస్ని లైక్ చేసుకోండి. చాలా వీడియోస్ ఇలాగ ఉంది, అవన్నీ కూడా వెళ్ళి చూడండి. మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.